ఈమె ఓసారి మీరు 16వ వచనంలో కూడా వచ్చేయండి త్వరగా. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా ఏ దయ్యమట? పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు ఏంటంట? బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక దయ్యము పట్టిన చిన్నది ఉంది. ఆ దయ్యం పేరేంటి? పుతోను అనే దయ్యం. ఇంగ్లీష్లో ఆ దయ్యము పేరు పైథాన్. పైథాన్ అంటే డాక్టర్ గారు పైథాన్, హలో, పైథాన్ ఎవరో చెప్పారు, రైట్, పాస్టర్ గారు చెప్పారు. పైథాన్ అంటే కొండ సిలువ, పామది. పాములో మళ్ళా రకాలు ఉన్నాయి. పుతోను అంటే పైథాన్ అనే దయ్యం. పైథాన్ అని అర్థం అంటే ఈమె కొండ సిలువ దయ్యం. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దయ్యం ఏం చేస్తుందో తెలుసా అండి? కొంతమందికి దయ్యం పడుతూ ఉంటుంది. కొండ సిలువ దెయ్యం అంటే పుతోను అనే దెయ్యం. అంటే మీరు అనుకుంటారు అక్కడ సోదికి చెప్పేదానికి పట్టింది, నాకు పట్టలేదు అనుకుంటారు. ఈ పుతోను అనే దెయ్యానికి ఉండే పిచ్చేంటి తెలుసా? డబ్బు సంపాదించడం. స్తోత్రం. పుతోను అనే దెయ్యపు లక్షణం ఏంటంటే అందరు నా వైపు చూడాలి. పుతోను అనే దెయ్యము డబ్బు సంపాదించి ఇచ్చేదంట యజమానులకి. ఆ దయ్యం ఈ రోజుల్లో చాలామందికి బట్టి, దయ్యం పిచ్చి బట్టి, డబ్బు పిచ్చి బట్టి దేవుడిని వదిలిపెట్టి తిరుగుతున్నారు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఈ దెయ్యం చేసే పని ఏంటంటే సోదె చెప్తుందంట. సోదంటే జ్యోతిష్యం. ఈ మధ్య జ్యోతిష్యం చూసుకోకుండా ఏ పని చేయట్లే. గృహప్రవేశం జరగాల, బాప్తిసం తీసుకున్నాం కానీ ఎవరో ఒక అతని దగ్గరికి పోతాం. ఆ పెద్ద మనిషి ఒక డేట్ పెడతాడు, అది చీకటిగా అయిపోద్ది. రాత్రి కరెంటు పోతే తుఫాను వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఏంటంటే కొంతమంది మాకు ఫోన్ చేస్తారు, అయ్యగారు పొద్దుటే 5 గంటలకు శంకుస్థాపన చేయాలంట. ఎన్ని గంటలకి? పొద్దున్నే 4 గంటలకు పెళ్లి చేయాలంట. అది శుభ లగ్నం అంట. దాటితే రాహుకాలం అంట, పోయే కాలం. రాహుకాలము, కేతుకాలము. కేతు అంటే శుభము అని, రాహు అంటే అశుభము అని. చాలామంది అప్పుడు మంచిది ఇప్పుడు మంచిది సేవకులు కూడా ఉన్నారు. విశ్వాసులు సంఘంలో రక్షింపబడిన వాళ్ళే పెద్దల దగ్గరికి పోయి అది మంచిదంట వాడు ఎవడో చెప్పాడు.
అన్ని తర్వాత కుటుంబం అంతా విచ్ఛిన్నమే. ఈ పుతోను పైతాన్ అనే సైతాన్, స్తోత్రం. ఏ సైతాన్? పైతాన్ అనే సైతాన్. దీనికి డబ్బు పిచ్చి, సోది చెప్పే అలవాటు, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దెయ్యానికి ఇంకొక లక్షణం ఉంది చెప్పనా? ఇది వాక్యం కూడా చెప్పిద్దంట, స్తోత్రం. ఏంటండి? ఈ మనుషులు మీకు రక్షణ కలుగు చేయడానికి వచ్చారని వీళ్ళ గురించి చెప్పిందంట, స్తోత్రం. అంటే పుతోను అనేది ఏం పట్టిన వాళ్ళు దేవుని పని చేస్తున్నట్టు ఉంటారే కానీ సోదే చెప్పడం, డబ్బు సంపాదించడం వీళ్ళ పని. హలో, వింటున్నారా? దయ్యం కూడా వాక్యం చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దయ్యం కూడా అనేకులను రక్షించిందంట, స్తోత్రం. దెయ్యం రక్షించడం ఏట్రా బాబు, మా పాస్టర్ గారికి బతిపోయింది, ఇదేం ప్రసంగం అనుకుంటారు కొంతమంది. ఓసారి అంట వినండి, ఒక ఆయన మాకు మీటింగ్లో తారసపడుతూ ఉంటాడు. ఆయన్ని ఒక మాంత్రికుడు రక్షించాడంట, స్తోత్రం. ఎవరు? మాంత్రికుడు. అదేంటయ్యా అంటే అతడు చచ్చిపోయేటట్టు జబ్బు చేశాడంట. ఎముకలన్నీ ఎండుకుపోయిన ఇలాగ బక్కగా అయిపోయాడు, స్కెల్టన్ మిగిలింది, హస్తిపంజరం. డాక్టర్లు అందరి దగ్గర తిప్పుతున్నా తగ్గట్లే. ఎవరో పక్కన పనికి మళ్ళీ సలహా ఇచ్చాడు, నీకేదో చేతపడి చేశారని. ఓ భూత వైద్యుని దగ్గర తీసిపోయారంట. ఆ భూత వైద్యుడు ఎన్నో మంత్రాలు చదువుతున్నాడంట, ఏం వలబట్టలేదంట. చివరికి ఆ రోజురా ఈ రోజురా అని తిప్పి వీడేమో అలాగే ఉన్నాడు, ఏమీ మార్పు లేదు. ఈ మనిషి చచ్చిపోతాడే కానీ బ్రతకడు, నా దగ్గర కూడా రేపు దేవద్దు అన్నాడంట. అంటే ఇంకా వీడేమో అని ఒక మరుక్షణమే పోయేటట్టు రొప్పుతున్నాడంట. ముందు వీడిని నా దగ్గర నుంచి తీసుకుపోండి, నా వల్ల కూడా కాదన్నాడంట ఆ భూత వైద్యుడు. కొన్ని గంటల్లో చచ్చిపోతాడని చెప్పాడంట. చేయగలిగింది లేక తీసుకుపోతున్నారంట. ఈ భూత వైద్యుడు వాళ్ళ దగ్గర తిన్న డబ్బుకి కాస్తంత మదనబడి వీళ్ళ దగ్గర పోలంత డబ్బు లాగాను. ఆ మంత్రానికి ఎంత, ఈ ఆంచనికి ఎంత అని, ఆ నిమ్మకాయకి ఎంత, ఈ కొబ్బరికాయకి ఎంత, కుంకుమకి ఎంత, ఈ పసుపుకి ఎంత, అరటికాయలకి ఎంత అని లాగాను. ఏదో సలహా ఇద్దాం, వాడు చచ్చేటట్టున్నాడు, నేను ముసలోడయ్యాను, ఎందుకన్నా మంచిదని. వాళ్ళు ఏడుస్తూ తీసుకుపోతా ఉంటే ఆ మనిషి, ఆ రోగిని, ఇదిగో మీ వాడు చచ్చిపోతాడన్నదైతే గ్యారంటీయే కానీ ఎందుకన్నా మంచిది ఎక్కడన్నా దగ్గరలో చర్చి ఉంటే తీసుకుపోండి అన్నాడట. ఈ రోగి ఆ మాట విన్నాడట. చర్చిలో తీసుకెళ్తే పాస్టర్ ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేయగానే ఆడు బాగుపడటం మొదలైందంట, స్తోత్రం. హల్లెలూయా. ఆ మాంత్రికుడు భూత వైద్యుడు గుడికి తీసుకుపోమంటే నన్ను తీసుకొచ్చారు మా వాళ్ళు, అందుకు బ్రతికనని సాక్షి చెప్తాడు ఆయన. దయ్యపు రక్షణ, స్తోత్రం. అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పుతోను అనే దయ్యం అది డబ్బు ఇచ్చగలిగిన దయ్యం. ఈ పుతోను అనే దయ్యం అది సోది చెప్పే దయ్యం. ఈ పుతోను అనే దయ్యం అది కూడా సువార్త చెప్పింది. ఏమండి, చాలా జాగ్రత్త. ఒకవేళ పుతోను అనేది ఎంతో సహవాసం చేసి మనం ఈ పనులన్నీ చేస్తున్నామేమో. కొంతమంది నా దగ్గరకు వచ్చి అడుగుతారు, అయ్యలారా 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నావు, డబ్బు ఎంత ఉంది అంటారు నన్ను. మా ఇల్లు చూస్తే రేకులు, ఒక ఏసీ కూడా లేదా మీకు? దాని మీద ధ్యాసలే. నేను ధైర్యంగా చెప్పగలను, ఇప్పటి వరకు చేసిన పని దేవుని కొరకై ఖచ్చితమైన సమర్పణతో మేము పనిచేస్తూ వస్తున్నాం. ఖచ్చితంగా నేను చాలామంది, నాకు పెద్ద పెద్ద ఆఫీసర్స్ తెలుసు, చాలామంది గొప్ప వాళ్ళు తెలుసు, రిజిస్ట్రార్స్ ఉన్నారు నా విశ్వాసుల్లో, నేను బాప్తిసం ఇచ్చిన వాళ్ళు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఇచ్చే సాక్ష్యం ఏంటంటే,
ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అని చాలామంది నా దగ్గర పంపిస్తూ ఉంటారు, నన్ను రిఫర్ చేస్తూ ఉంటారు. నేను దాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటాను. పడుకోగానే నిద్రపోతాను, లేవనప్పుడు లేస్తాను. డబ్బు లేదని బాధపడి ఈరోజు నాకు ఎంత కావాలో అంత ఇస్తాడు తండ్రి, అంతే చాలు. జాగ్రత్త, పూతోననే దెయ్యం చేత నువ్వు పీడింపబడుతున్నావేమో. డబ్బు దెయ్యం బట్టి మందిరాన్ని వదిలిపెట్టి తిరిగే వాళ్ళు ఉన్నారు. ఆ పనికి పోతే ఈరోజు 1000 రూపాయలు వచ్చింది, ఈ పనికి పోతే ఒక 2000 వస్తాయని. డబ్బు పిచ్చి బట్టి సోదిలాగా చెప్పేవాళ్ళు ఉన్నారు, సువార్త పని కూడా. డబ్బు పిచ్చి బట్టి జ్యోతిష్కం చెప్పినట్టు, జాతకం చెప్పినట్టు చెప్పేవాళ్ళు ఉన్నారు, సువార్త పని కూడా. దెయ్యాలు మళ్ళీ రకరకాలు ఉన్నాయి, అవి మన అంశం కాదు, నేను ముగించబోతున్నాను.